ఏవండోయ్! ఈ వీడియోలో వర్షాకాలంలో మన గార్డెన్‌లోకి, ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే, మనం ఇంట్లో ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలి? ఇంకా వర్షాకాలంలో మొక్కలు పడిపోకుండా ఉండాలంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా పొన్నగంటి కూర హార్వెస్టింగ్ ఎలా చేయాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్‌కొచ్చి ఓ లుక్కేసి, ఓ లైకేసి వెళ్ళాలండోయ్! పాములు రాకుండా ఉండాలంటే ఎలాంటి మొక్కలు నాటుకోవాలో నేను వీడియో చివరిలో చెప్తానండి. ముందుగా ఇది గుర్తుపెట్టారు కదండి, పొన్నగంటి కూర అండి. ఈ పొన్నగంటి కూర వర్షాలకి ఈ విధంగా పడిపోయిందండి. అయితే ఆ పడిపోయినటువంటి ఆ పొన్నగంటి కూరని గుబురుగా దగ్గరకని చుట్టూ దారం కడుతున్నామండి. ఎండ, వాన, చలి ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం ఎలాగైతే రక్షించుకుంటామో, మొక్కల గురించి కూడా మనం అలానే జాగ్రత్తలు తీసుకోవాలండి. అప్పుడే అవి ఆరోగ్యంగా పెరుగుతాయన్నమాట. అయితే వర్షం వచ్చినప్పుడు, బలమైనటువంటి గాలులు వచ్చినప్పుడు ఆకుకూరలన్నీ పడిపోతూ ఉంటాయండి. అలా పడిపోకుండా వర్షం రాకముందే మనం ఆ ఆకునంతటిని గుబురుగా దగ్గరకని చక్కగా మనం ఒక తాడుతోటి కట్టేసామంటే అవి పడిపోకుండా ఉంటాయండి. ఇంకా మరి కాయలు పండ్లతో ఉన్నటువంటి చెట్లు అవి ఇట్టే విరిగిపోతాయండి. అలా విరిగిపోకుండా ఉండాలంటే ఆ పెద్ద మొక్కల్ని దగ్గరలో ఏదైనా గ్రిల్ ఉన్నా, లేదా ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉన్నా దానికి తాడుకేసి కట్టేసుకోవాలండి. అలాగే పూల మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ పూల మొక్కలను కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ కొమ్మలు, రెమ్మలు అన్నిటినీ దగ్గర కనుక్కుని మరి ఒక తాడుతోటి కట్టేస్తే పెనుగాలులు వీచినా కానీ ఆ మొక్కలు విరిగిపోకుండా, పడిపోకుండా ఉంటాయండి. అలాగే ఇంకా వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కుండీల్లోకి నీళ్లు నిలిచిపోతాయండి. అలా నీరు నిలిచిపోతే మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి కుండీల్లో ఉన్నటువంటి మొక్కలన్నిటినీ మన రూఫ్ కిందకి మార్చేసుకోవాలండి. లేదంటే ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి మన ఇంట్లో, ఆ చెట్టు కింద పెట్టేసుకోవాలి. ఆ విధంగా చేస్తే మొదట్లో మనకి నీళ్లు నిలబడకుండా ఉంటాయన్నమాట. ఇంకా వర్షాలు ఎక్కువ అవడం వల్ల, వర్షాల్లో తడవడం వల్ల కుండీల్లో ఉండేటటువంటి చెట్ల ఆకులు, పువ్వులు వాడిపోయి, కుళ్ళిపోయి అలా నిలబడిపోతాయండి. అలాంటప్పుడు మరి మిగిలిన భాగాలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కొంచెం అలాంటప్పుడు బేకింగ్ సోడా, పసుపు కలిపి మనం చల్లుకోవడం ఇలాంటివి చేస్తే ఆ తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయండి. ఆ కుళ్ళిపోయిన ఆకులన్నిటినీ కొంచెం మట్టి తీసి ఆ మట్టిలో కప్పేస్తే అది ఎరువుగా మారిపోతుందండి. మరి వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మనం తీసుకోవాలండి. చూసారు కదా, ఆ కూర అంతటిని మేము దగ్గరగా ఇలా అని కట్టేసామండి. అయితే పొన్నగంటి కూర ఎలా నాటుకోవాలి అనే వీడియో నా ఛానల్లో ఉంది, తప్పనిసరిగా చూసేయండి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని పోయిన కంటి కూర అని పిలుస్తారనమాట. ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఈ ఆకుకూర తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే ఈ కూర చాలా రుచికరంగా ఉండడం మాత్రమే కాదండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ కూరలో ఉన్నాయన్నమాట. ఈ కూరని వారంలో ఒక 3 సార్లైనా తింటే పిల్లలకి కళ్ళజోళ్ళు రాకుండా ఉంటాయండి. ఇంకా కళ్ళజోడు ఉన్నా కానీ ఆ సైటు పెరగకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఒకప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటాక కళ్ళజోళ్ళు వచ్చేవండి. ఈ కాలంలో 10 సంవత్సరాలు రాకముందే పిల్లలకి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి అంగడిలో ఈ ఆకుకూర తప్పనిసరిగా తెచ్చుకోండి. ఎందుకంటే గిరిజనులు ఈ ఆకుకూరని చాలా ఎక్కువగా వాడతారండి. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చేటటువంటి వ్యాధులు రాకుండా, ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు రాకుండా ఈ ఆకుకూర కాపాడుతుందండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. వైరల్ ఫీవర్స్ రాకుండా చేసేటటువంటి శక్తి ఈ పొన్నగంటి కూరలో ఉందండి. నేను మీకు చెప్పాను కదండి ఈ మొక్కలు ఎలా పెంచాలో. అంగడిలో ఆదివారం రోజు ఈ ఆకుకూర తెచ్చుకోండి. ఎక్కడో కానీ దొరకదండి. దొరికిన చోట నుంచి తెచ్చుకుని ఆకంతా తీసేసుకుని ఆ కొమ్మల్ని మట్టిలో గుచ్చేస్తే చక్కగా 2 వారాల్లో మనకి ఈ విధంగా గుబురుగా పొన్నగంటి కూర తయారైపోతుందండి.
చూసారు కదా! దీన్ని చక్కగా పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా మనం తోటకూర పులుసు, గోంగూర పులుసు చేసుకుంటాం కదండీ! ఆ విధంగా చేసుకున్నా సరే చాలా బావుంటుంది. ఇంకా ఆమ్లెట్ చేసుకోవచ్చు. చపాతీల్లో కూడా ఈ ఆకుకూర వేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ పొన్నగంటి కూరని పెంచుకోండి. ఈ కూర హార్వెస్ట్ చేసే అంతలో కొన్ని మంచి మాటలు చెప్తానండి. మరి కొంతమంది ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారండి. చా తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారికి జీవితంలో ఏ కష్టం వచ్చినా సులువుగా దాటేస్తారు. అలాంటి వ్యక్తులకి కొన్ని లక్షణాలు ఉంటాయంటండి. అంటే కొన్ని అలవాట్లు ఉంటాయన్నమాట. ఆ అలవాట్లలో ఒకటేంటంటే మరి ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తులు ప్రతిరోజు తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేస్తారంటండి. ఆ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారంటండి. ఇకపోతే ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళ అలవాట్లో ఇంకొక అలవాటు ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక వ్యాయామం చేస్తారంటండి. అలా వ్యాయామం చేస్తారు కాబట్టి వాళ్ళ శరీరంలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారన్నమాట. ఇకపోతే సంతోషంగా ఉండే వ్యక్తులు తమ ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటండి. అందుకోసమని మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారంట. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్ని వాళ్ళ ఆహారంలో ఎక్కువగా తీసుకుంటారంటండి. ఇంకా సంతోషంగా ఉండే వాళ్ళ అలవాట్లలో మరొక అలవాటు ఏంటంటే వాళ్ళు దైవభక్తి కలిగి ఉంటారంటండి. ప్రతిరోజు చక్కగా ధ్యానం చేస్తారంట. అందువల్ల వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఏ పని చేసినా సక్సెస్ అవుతారండి. ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళ అలవాట్లలో మరొక అలవాటు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతిలో గడుపుతారంటండి. ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారంట. మొక్కల్ని చక్కగా పెంచుతారంటండి. మరి ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చేసే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇది నా మాట కాదండోయ్, శాస్త్రవేత్తలు పరిశోధనల్లో చెప్పినటువంటి మాట అండి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మనం చేసేటటువంటి పనుల్లో విజయం సాధించాలన్నా తప్పనిసరిగా గార్డెనింగ్ అలవాటు చేసుకోవాలండి. అలానే ఇంకొక మంచి విషయం చెప్తానండి మీకు నేను. ఛత్తీస్గఢ్లో గరియాబంద్ జిల్లాలో 17,000 మంది మహిళలు ఒక ఒక రోజులో 85,000 పండ్ల మొక్కలు నాటారంటండి. అలా నాటి రికార్డు సృష్టించారంటండి. పైగా వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారనుకుంటున్నారు? అమ్మ పేరు మీద ఒక చెట్టు అనేటటువంటి పేరు పెట్టుకుని మరి మొక్కల్ని నాటారంటండి. ఆ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, గర్భిణులు, తల్లులు అందరూ పాల్గొన్నారంటండి. మరి ఆడవాళ్ళందరూ కలిసి మామిడి, జామ, నిమ్మ, పనస మొదలైనటువంటి మొక్కల్ని ఉచితంగా అందరికీ పంచిపెట్టారంటండి. మరి పర్యావరణ పరిరక్షణకి, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడి ఈ మొక్కల్ని నాటి సంరక్షించాల్సినటువంటి బాధ్యతను మరి అధికారులు మహిళలకు అప్పగించారంటండి. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాన్ని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిందంటండి. మరి ఆ స్త్రీలు కూడా నేను మొక్క నాటాను, ఇక నా పని పూర్తయిపోయింది అనుకోకుండా, నేను నాటిన మొక్క మా అమ్మ నా బిడ్డతో సమానం, కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని చెప్పారంటండి. మరి చూశారు కదండి, ఒకే రోజు 85,000 పండ్ల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించారండి ఆ మహిళలందరూ. మరి ఈ వీళ్ళందరినీ దేశంలో ప్రతి గ్రామంలో ఉండేటటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆదర్శంగా, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు ఈ విధంగా మొక్కలు పెంచడం అలవాటు చేసుకుంటే మరి రాబోయే తరాలన్నీ కూడా స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారండి. ఇకపోతే ఈవిడ మా స్కూల్లో ఆయమ్మండి. పొన్నగంటి కూర కావాలని మా ఇంటికి వచ్చింది. మరి నేను 2 వారాల క్రితం కొమ్మలు నాటాను కదా, అది చక్కగా టబ్ నిండా పుష్కలంగా తయారైతే హార్వెస్ట్ చేసి ఈమెకి ఇచ్చానండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి మామిడి మొక్కలు, ఇంకా వాము చెట్టు, ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిందండి. ఈ విధంగా మన దగ్గర మొక్కలుంటే తప్పకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల అందరిళ్లల్లోనూ మొక్కలుంటాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం అందరం కూడా అనుభవించగలుగుతామండి. కాబట్టి అందరూ కూడా మొక్కలు తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట.
ఇకపోతే వర్షాకాలంలో మన ఇళ్ళల్లోకి ఇంకా మొక్కల్లోకి గార్డెన్లోకి పాములు వస్తూ ఉంటాయండి. దానికి కారణం ఏంటంటే వాటి పుట్టల్లోకి వాన నీరు వచ్చేస్తుంది కదండి. అందుకని అవి బయటకు వచ్చేసి ఈ విధంగా మొక్కల్లోనూ ఇళ్ళ వైపు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పాములు రాకుండా మనం పెంచుకోవాల్సినటువంటి మొక్కల్లో కొన్ని రకాలు ఉన్నాయండి. కొన్ని రకాల మొక్కలంటే పాములకి అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆ మొక్కల వాసన వాటికి పడదనమాట. ఆ విధంగా పాములు రాకుండా మనం కాపాడుకోవచ్చు. పాములకు కూడా మనం హాని కలగకుండా మనం చూసుకోవచ్చండి. ఇంతకీ ఆ మొక్కల్లో మొదటిది ఏంటంటే బంతిపూల మొక్కలండి. బంతిపూలు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అందరం కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటాం. ఎందుకంటే బంతిపూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మన తోటకి ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఇంకా చీడపీడలు రాకుండా మరి మన మొక్కలన్నీ కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఇవి ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఈ మొక్కలంటే పాములకి అస్సలు ఇష్టం ఉండవండి. ఎందుకంటే ఈ పువ్వుల నుండి ఈ బంతి ఆకుల నుంచి వచ్చేటటువంటి ఆ ఘాటైనటువంటి వాసన పాములకి అస్సలు ఇష్టం ఉండదండి. వీటి వాసనకి అవి భరించలేక దూరంగా పారిపోతాయి అన్నమాట. అందుకని పాములు మాత్రమే కాదండి, ఎలాంటి క్రిమికీటకాలు చీడపీడలు కూడా ఈ బంతి మొక్కల దగ్గరికి రావు. మనందరికీ తెలిసిన విషయమే కదండి. కాబట్టి ఈ బంతి మొక్కలు తెచ్చుకుని మనం ప్రతి కుండీలోనూ మనం కూరగాయ మొక్కలు పూల మొక్కలు పెట్టుకుంటాం కదండి. ప్రతి కుండీలోనూ మనం వేసుకున్నట్లయితే మన గార్డెన్లో అక్కడక్కడ ఈ బంతి మొక్కలు వేసుకుని ఇంకా ఇంటి ముందు గుమ్మాల దగ్గర కూడా కుండీల్లో వేసుకుని ఈ బంతి మొక్కలు నాటుకున్నట్లయితే పాములు అద్దారి దాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయండి. కాబట్టి బంతి మొక్కల్ని తప్పనిసరిగా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మన ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు చీడపీడల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకా పాముల బెడద లేకుండా ఉంటుంది. ఇంకా మన తోటకి ఈ పువ్వుల వల్ల అందం కూడా వస్తుందండి. మరి పాములు రాకుండా చేసే ఇంకొక మొక్క ఏంటంటే స్నేక్ ప్లాంట్ అండి. దీని పేరే స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది ఇండోర్ ప్లాంట్గాను మనం పెంచుకోవచ్చు, బయట కూడా పెంచుకోవచ్చు అండి. ఇవి మొక్కలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. వీటి ఆకుల్ని చక్కగా డెకరేషన్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. ఈ మొక్కలు లో మెయింటెనెన్స్ మొక్కలు అనమాట. మనకి చాలా తక్కువ నీటితోటి లో లైట్లో చక్కగా పెరుగుతాయండి ఇవి. మరి ఈ మొక్కలున్న దరిదాపుల్లో కూడా పాములు రావడానికి ఇష్టపడవండి. కాబట్టి ఈ మొక్కలను కూడా తెచ్చుకుని మనం ఇంట్లోనూ పెంచుకోవచ్చు, బయట గార్డెన్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఇంకా ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయండి. కాబట్టి బెడ్రూమ్లో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. తప్పనిసరిగా తెచ్చిపెట్టుకోండి. ఇకపోతే తర్వాత మొక్క ఏంటంటే లెమన్ గ్రాస్ అండి. దీన్నే నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారనమాట. మరి ఈ నిమ్మగడ్డి ఆకులు కొంచెం నలిచి చూసేవనుకోండి, మంచి అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతుందండి. ఈ వాసనలు అంటే పాములకి అస్సలు ఇష్టం ఉండదండి. ఈ మొక్క దరిదాపుల్లో కూడా పాములు రావన్నమాట. అంతేకాకుండా ఈ లెమన్ గ్రాస్ ఈ రోజుల్లో చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు కూడా పెంచుతున్నారు. ఎందుకంటే దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అందుకని దీన్ని అందరూ కూడా పెంచుకుని చక్కగా టీ కాసుకుని లెమన్ గ్రాస్ టీ అని తాగుతున్నారండి. ఇంకా ఈ ఆకుల్ని కోసుకుని మనం కొబ్బరి నూనెలో వేసుకుని నూనె తయారు చేసుకుని చక్కగా తలకి రాసుకున్నాం అనుకోండి, తలనొప్పి తగ్గుతుంది, మెదడుకి చలవ చేస్తుంది, ఇంకా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి. కాబట్టి అరోమా థెరపీ చేసేవాళ్ళు ఈ లెమన్ గ్రాస్ ఆయిల్స్ని చక్కగా ఉపయోగిస్తారండి. కాబట్టి దీని వాసన అంటే పాములకి అస్సలు పడదు. కాబట్టి ఇంకా ఎలాంటి క్రిమికీటకాలు కూడా ఇంత ఘాటైన వాసనని ఇష్టపడవు. కాబట్టి ఈ లెమన్ గ్రాస్ని తప్పనిసరిగా ఇంట్లో వేసుకోండి. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి. చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట. దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న మొక్కని తెచ్చి మనం వేసుకున్నామంటే దీని చుట్టూరా అనేక పిలకలు వచ్చేస్తాయండి. వాటన్నిటిని తీసుకుని మనం ఎన్ని కుండీల్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. దీని ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మంచి సువాసనలో వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ లెమన్ గ్రాస్ మొక్కను కూడా తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకుంటే మీకు పాముల బెడద లేకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ లెమన్ గ్రాస్ని పాములు ఒక్కటే కాదండి, మనం ఇంట్లో పెట్టుకుంటే
దోమలు కూడా రావండి. దోమలకు కూడా లెమన్ గ్రాస్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా మన ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు వస్తాయి కదండీ! వాటికి కూడా లెమన్ గ్రాస్ వాసన అంటే ఇష్టం ఉండదు కాబట్టి, మనం ఇంట్లోనూ కొన్ని కుండీలు పెట్టుకోవచ్చు. మనం బయట గార్డెన్‌లో కూడా ఈ మొక్కలను పెట్టుకుంటే ఈ చీడపీడలు, క్రిమికీటకాలు, పాముల బెడద నుంచి మనం తప్పించుకోవచ్చండి. ఇకపోతే తర్వాత మొక్క ఏంటంటే వామ్ వుడ్ మొక్క అండి. ఇది చాలా వరకు అందరి ఇళ్లల్లోనూ ఉంటుందండి. దీన్ని చక్కగా కోసుకుని మాస్పత్రి ఆకుల్లా ఉంటాయన్నమాట. దీన్ని చక్కగా కోసుకుని మనం చక్కగా పువ్వుల మధ్యలో మాల కట్టుకుంటాం కదండి, మాసుపత్రి అని కూడా అంటారు దీన్ని. ఇలా మాల కట్టుకుంటే పువ్వుల మాల చాలా అందంగా ఉంటుందండి. దీని ఆకుల నుంచి కూడా అద్భుతమైనటువంటి ఘాటైన సువాసనలు వస్తాయండి. ఈ సువాసనలు అంటే పాములకి అస్సలు ఇష్టం ఉండవండి. దీని ఆకులు కూడా కొత్తిమీర ఆకుల్లాగా ఉంటాయన్నమాట. కాబట్టి దీని నుండి వచ్చేటటువంటి సువాసన పాములకి నచ్చదండి. పాములు మాత్రమే కాదు, ఎలాంటి క్రిమికీటకాలైనా సరే దూరంగా పారిపోతాయండి. కాబట్టి దీన్ని పెంచుకుంటే ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చక్కగా గుబురుగా పొదలాగా పెరుగుతుంది. లో మెయింటెనెన్స్ మొక్క అండి. ఇంట్లోనూ పెంచుకోవచ్చు, బయట కూడా పెంచుకోవచ్చు. ఇంకా పువ్వులు మాల కట్టుకోవచ్చు. పాములు కూడా దూరంగా పారిపోతాయండి. ఇకపోతే తర్వాత మొక్కలు ఏంటంటే ఆనియన్ గార్లిక్ మొక్కలండి. మన ఇళ్లల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వాటితోటి చాలా ఈజీగా మొక్కల్ని మనం పెంచుకోవచ్చు అనమాట. మరి అలా పెంచుకున్నట్లయితే ఈ ఉల్లిపాయల నుంచి వచ్చేటటువంటి ఘాటు వాసన, వెల్లుల్లి నుంచి వచ్చేటటువంటి ఘాటు వాసన పాములకి అస్సలు నచ్చదండి. వీటిని అసలు అవి భరించలేవన్నమాట. కాబట్టి ఈ మొక్కల్ని మనం పరిసరాల్లో గార్డెన్లో నాటితే గనక పాములు అట్నుంచి అటే పారిపోతాయండి. మొక్కల జోలికి కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయల్ని మొక్కలుగా నాటుకోండి. ఇకపోతే తర్వాత మొక్క ఏంటంటే లావెండర్ మొక్కలండి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. కాబట్టి వీటి నుంచి వచ్చేటటువంటి పరిమళం కూడా పాములకి అస్సలు నచ్చదండి. కాబట్టి ఈ మొక్కల్ని మనం కుండీల్లో వేసుకున్న, మన గార్డెన్లో నాటుకున్న పాములు ఈ మొక్కలు ఉన్న చోటికి అస్సలు రావండి. కాబట్టి ఇలాంటి సువాసన వచ్చేటటువంటి, పాములకి ఇష్టం లేని సువాసన వచ్చేటటువంటి ఈ లావెండర్ మొక్కలను కూడా మనం తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలండి. ఇకపోతే ఇంకొక మొక్క ఏంటి అంటే సర్పగంధ మొక్క అండి. ఈ మొక్క ఆకుల్ని, కాయల్ని, పువ్వుల్ని అన్నిటినీ కూడా ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. మరి ఈ మొక్క నుంచి వచ్చేటటువంటి వాసన కూడా పాములకి అస్సలు ఇష్టం ఉండదండి. ఈ మొక్కలు ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలో దొరుకుతున్నాయండి. చూడ్డానికి గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి. అందం మాత్రమే కాకుండా పాములు రాకుండా ఈ మొక్కలు ఉపయోగపడతాయండి. మరి చూశారు కదండి, ఈ మొక్కలన్నీ ఇప్పుడు నేను వీడియోలో చూపించినటువంటి మొక్కలన్నీ కూడా మనకి ప్రతి నర్సరీలోనూ దొరుకుతాయండి. కాబట్టి ఈ మొక్కలను తెచ్చుకుని మనం ఇతర మొక్కలతో పాటు మన గార్డెన్లో వీటిని కూడా పెంచుకున్నామంటే ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక క్రిములు, కీటకాలు, చీడపీడలు, పాములు వీటన్నిటి బారి నుంచి మనం మన గార్డెన్ని మనల్ని కాపాడుకోవచ్చండి. చాలామంది పాములు రాకుండా ఉండడం కోసం ఫినాయిలు, ఇంకా అనేక రకాలైనటువంటి కెమికల్స్ని ఇంటి చుట్టూ చల్లుతూ ఉంటారండి. అలా చల్లడం వల్ల అటు పాములకి మంచిది కాదు, మన మొక్కలకి మంచిది కాదు. ఆ వాసనని మనం పీలుస్తాం కాబట్టి మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి. కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా మన మొక్కల్ని నాటుకుంటే మన గార్డెను చాలా అందంగా ఉంటుంది. ఇంకా పాములు ఇలాంటివి మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చండి. మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇదేనండి మన ఇంట్లోకి పాములు రాకుండా వేసుకోవాల్సినటువంటి మొక్కల లిస్టు.